రైట్, మనతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. కొమ్మినేని గారు, సార్ ఏంటి రిమాండ్ రిపోర్ట్ మీరు చూసే ఉంటారు, చాలా ఒళ్ళు గగురు పొడిచే అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిని అంతమొందించేందుకు ఒక కుట్ర జరిగిందనేటటువంటి సంచలన విషయాలు ఈ రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఈ జరిగిన ఘటన కానించి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ మనం గమనిస్తే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఓవర్ గా రియాక్ట్ అవుతోంది. అవసరం లేని సబ్జెక్ట్ లో ఎంటర్ అవుతా ఉంది. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, వాళ్ళిద్దరు గొడవల్లోకి మూడో వాళ్ళు ఎందుకు వెళ్తారు? అవసరం ఏముంది? ఇక్కడ ఇష్యూ ఏంటి? ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద దాడి చేశాడు. వాట్ ఎవర్ ఈజ్ ఇంటెన్షన్, మేబీ అతని ఇంటెన్షన్ ఎట్లా అని పక్కన పెడదాం. మధ్యలో మీరు పని కట్టుకుని ఎవరో ఒకరిని భుజాన్ని వేసుకున్నాం అనుకోండి, ఏదో సంథింగ్ సెల్ఫిష్ లేకపోతే వేసుకోం కదా, మనకేం అవసరం? అన్లెస్ అండ్ అదర్వైజ్ మన దగ్గర పూర్తిగా మనం ఏదో అతను తప్పు చేయలేదనే ఆధారం ఉండి మనం అట్లా సేవ చేసేవాళ్ళం అయితే అప్పుడు అదొక అర్థం. కానీ అసలు ఈ ఘటన జరిగిందానే స్పందించిన తీరుకి, ఆ తర్వాత వాళ్ళు మాట మారుస్తూ వచ్చిన తీరుకి, అసలు అనవసరంగా ఉన్నవి లేనివన్నీ రియాక్ట్ అయిన తీరు చూస్తే ఖచ్చితంగా ఇది పొలిటికల్ కాన్స్పిరసీ, తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన కొంతమందికి దీంట్లో ప్రమేయం ఉంది అనే అనుమానం స్పష్టంగా కలుగుతోంది. దాడి జరిగిన వెంటనే ఎందుకు ఒక్కసారిగా ఈ వైపు నుంచి విపక్ష నుంచి ఒక వణుకు మొదలైంది? వీళ్ళు పెట్టినటువంటి ట్వీట్స్ చూస్తుంటే క్షణానికి ఒక రకంగా వీళ్ళే మాట్లాడుతున్నారు. రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చా, ఒక పోస్టు. వెంటనే అతన్ని పట్టుకోగానే క్వార్టర్ మ్యాటర్ ఇస్తానన్న 350 ఇవ్వకపోతే మండదా చెల్లి, మండదా తమ్ముడు, మండదా అన్న. అంటే వీళ్లే తాడేపల్లి నుంచి దాడి చేయించుకున్నారు రాయి తెచ్చుకొని అని ఒకసారి, 350 రూపాయలు ఇవ్వకపోతే దాడి చేయరా అని మరోసారి. అదే నేను సార్థం చెప్తున్నామండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎట్లా వీళ్ళు దొరికిపోయారంటే, ఫస్ట్ ఏమో అట్లా రియాక్షన్ లోకేష్, నేను అప్పుడే అనుకున్నా ఏ పిచ్చి రియాక్షన్, తెలివి తక్కువగా ఇచ్చాడా, అత్యలివిగా ఇచ్చాడా అంటే అది ఆ రకంగా తాడేపల్లి నుంచే రాయి వచ్చింది అన్నాడు. చంద్రబాబు గారేమో ఏదో అయ్యి అవునట్టుగా ముందు ఖండించాడు. ఆ తర్వాత నుంచి విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఇది గొలకరాయి అని, నాటకం అని. ఈ పవన్ కళ్యాణ్ అయితే బట్టలు తీసుకున్నట్టుగా నేరుగా మొహాటం లేకుండానే పిచ్చి మాటలు మాట్లాడేశాడు. ఇక బోండా ఉమా గారు కూడా ఆయనే కొట్టుకున్నాడేమో అన్నారు కదా. సరే, దానికి కట్టుబడి ఉంటే అది ఒక వేరే విషయం. కానీ ఎప్పుడైతే ఈనాడులో కూడా ఏం రాశారో తెలుసండి మీకు? ఈనాడు అంటే తెలుగుదేశం తరఫున రాసినట్టే కదా. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు చూడాలి కదా, ఎందుకు ఆపలేకపోయారు, ఇదంతా నిర్లక్ష్యం కదా అన్నారు. నాకేమనిపిస్తుందంటే ఈ వీళ్ళని పట్టుకోలేరు అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు అలా వ్యవహరించారా అని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి అన్ని తెలుసు ముందుగానే, కానీ వీళ్ళు పట్టుకోలేరులే, వీళ్ళు ఏం చేయలేరులే అనే ఉద్దేశం. పోలీసుల దగ్గర ఇంత టెక్నాలజీ లేదు, ఇంత కథ లేదు, వీళ్ళు ఎవరిని పట్టుకోలేరులే అని అనుకుని ఉండాలి. ఆ తర్వాత బోండా ఉమ్మ గారు చేసిన 4 రకాల ప్రకటనలు. ఫస్ట్ ఏమో వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు కేసుని నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, జగన్ అంటే ఇట్లా మాట్లాడారు. ఆ తర్వాత ఏమో ఏదో చిన్న ఇన్సిడెంట్, అతను ఏదో దురదృష్టం, అతను ఏదో అన్నా క్యాంటీన్ అని, లేకపోతే 250 రూపాయలు అని చెప్పి అని 250 రూపాయలు బకాయి డబ్బులు ఇవ్వలేదని చెప్పి కోపంతో వేశారని అర్థం పర్థం లేని వాదన చేశారు. ఇవన్నీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి మనం ముందుకెళ్తే పోలీసులు మొత్తం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది పోలీసులు చాలా పర్ఫెక్ట్ గా టెక్నాలజీ మొత్తాన్ని వాడి మొత్తం అసలు నేను కూడా అనుకున్నాను, సాధ్యం వద్దా, ఇంతమందిలో 1000 మంది వచ్చారు, 1000 మందిలో ఎవరిసినాడు ఆ చీకట్లో ఆ చెట్ల చాటు నుంచి ఎట్లా కనిపెడతాం, కష్టమేమో అనుకున్నా. కానీ ఆశ్చర్యంగా మొత్తం కూపీ లాగి అవతల పారేశారు. ఈ లాగి ఏం చేశారంటే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చేసింది, ఇదేదో మొత్తం కూపీ లాగుతున్నారా అని చెప్పి. అప్పుడు వెంటనే చంద్రబాబు అయిపోయింది. అప్పటికే అసలు ఆయనకి ఎవరు చెప్పారు ఇరికిస్తున్నారని? సో అదొక యాంగిల్. అక్కడి నుంచి ముందుకు వెళితే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో పెట్టారు. అతను బోండా ఉమా చెప్పిన దాని ప్రకారం అతను 250 రూపాయల కోసం, 300 కోసం బయటికి ఇది మీటింగ్లకు వచ్చే వ్యవహారం అని చెప్పారు కదా. అట్లాగే అన్నా క్యాంటీన్ గురించి కూడా చెప్పాడు కదా. అంటే అంత పేదవాడి తరఫున లాయర్లు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఒకళ్ళిద్దరు. హలో ఒకళ్ళిద్దరు లాయర్లను పెట్టుకునే స్తోమత అతనికి ఉంటుందా అంటే ఖచ్చితంగా వీళ్ళే ఏర్పాటు చేశారు. సో అదంతా ఇవన్నీ చూసినప్పుడు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం. వీటన్నిటినీ కొలాబరేట్ చేసుకుంటే
మనకు అర్థమవుతుంది ఏంటంటే దీని వెనకాల కుట్ర దాగి ఉంది. లేకపోతే మామూలుగా మీరు చాలా కేసుల్లో ఇట్లాంటి హత్యాయత్నం కేసులు ఇతరత్రా కూడా జరుగుతుంటాయి కదా, ఆ కేసుల్లో మామూలు వాళ్ళని అయితే తీసుకెళ్తారు, పోలీసులు వెంటనే రిమాండ్కి ఇచ్చేస్తారు, జడ్జి గారు మేజిస్ట్రేట్ గారు రిమాండ్కి ఇచ్చేస్తారు, అయిపోతుంది. కానీ మీరు గుర్తు తెచ్చుకోండి, ఒకసారి చంద్రబాబు గారికి కూడా రిమాండ్ రాగానే అందరూ వచ్చి ఇచ్చేశారు. చంద్రబాబు గారికి ఐటీ నోటీస్ రాగానే ఆయన ఏం చెప్పాడు, మీ పరిధి ఇది కాదని చెప్పి వాదించాడు తప్ప దాంట్లో ఇది లేదు. అవునా కాదు? మీకు గుర్తు తెచ్చుకోండి, ఐటీ నోటీస్ వచ్చినప్పుడు మీ జోన్ కింద రాదు, ఆ జోను అసలు మీకు హక్కు లేదన్నాడు. ఆ తర్వాత స్కిల్ స్కామ్ వచ్చినప్పుడు 17A మీకు నా గవర్నర్ గారి పర్మిషన్ ఇచ్చే తప్ప నాది రాకూడదన్నారు తప్ప అట్లాగే ఇప్పుడు కూడా ఆయన ఈ కుర్రాడి తరపు లాయర్లు ఏం వాదించారు, ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసినందుకు తప్పు పట్టడం కాకుండా అతను మైనర్ అని వాదిస్తున్నారు. చూడండి, ఇవన్నీ ఒకే రకమైన వాదనలాగా కనపడుతున్నాయి నాకైతే. చంద్రబాబు గారు తన కేసుల్ని తప్పించుకోవడానికి ఏ రకమైన వాదనలు సృష్టించుకున్నారో ఇక్కడ కూడా అంత అవసరం వచ్చిందండి. నిజంగా అసలు ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే లాయర్లు కొందరు నిందితుల తరఫున బయలుదేరి రిమాండ్ కూడా అవ్వకుండానే ఆపటానికి ప్రయత్నం చేస్తారా? సో ఇది చూసినప్పుడు నాకు ఓహో, ఇది ఖచ్చితంగా ఇదంతా ఇతని నుంచి మిగతా సమాచారం అంతా లాగితే ఎక్కడికో తేగంతా ఎక్కడికో కదులుద్ది అనే భయంతో వీళ్ళు ఇదంతా చేశారు. లేకపోతే మీరు చెప్పండి, 200 రూపాయలకు సభకు వచ్చేవాడు లాయర్లను పెట్టుకునేంత పరిస్థితి ఉంటుందండి కోర్టులో అప్పటికప్పుడు? మీరు ఆలోచించండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఎవిడెంట్. వాడు అతను లాయర్ ఊరికే రారు కదా ఈ రోజుల్లో, ఊరికే సంఘ సేవకు రారు కదా. ఆ టైంలో ఏ టైం ప్రవేశపెడతారో తెలుసుకుని టక్కన అక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఇదంతా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి. అట్లాగే అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, బీసీలను పట్టుకుంటారా అన్నాడు. అచ్చి కేసులకి బీసీలకి ఏం సంబంధం అండి? అసలు అర్థం ఉండాలి కదా. సో ఈ రకంగా అట్లాగే ఈనాడులో చాలా సానుభూతి వచ్చేటట్టుగా వాళ్ళకి ఏది వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు, మా నాన్నని అడుగుతున్నారు. ఇదే మరి ఇప్పుడు నాకేమనిపించిందంటే, నేను పొద్దున కూడా ఒక కామెంట్ లో అన్నా అనమాట, ఏమిటంటే అదృష్టవశాత్తు ఇట్లాంటి ప్రతిపక్షం లేకపోతే ఇట్లాంటి మీడియా లేదు కాబట్టి సరిపోయింది. కానీ మహాత్మా గాంధీని హత్య చేసినప్పుడు కూడా గాడ్సే తరఫున మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడి ఉండేవాళ్ళేమో ఇటువంటి వాళ్ళని నాకు అనిపించింది. అతనికి స్థానికులందరూ కూడా అతనికి సమస్యలు చెప్పుకుంటున్నారట. అతనికి స్థానికులంతా తమ సమస్యలు చెప్పుకునేంత మంచి యువకుడట. స్థానికులు చెప్పు అంటే రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కింద కీర్తించింది ఈ రోజు ఈనాడు దినపత్రిక. ఏంది పిచ్చి పెట్టినట్టు రాయటం తప్పితే ఏమైనా అర్థం ఉందండి? అది చదివిన తర్వాత నాకు అర్థమైంది, వీళ్ళు రాయాల్సిన అవసరం ఉంది, అంత బుధానేశ్వర రాయాల్సిన అవసరం ఉంది. లెట్ ది ఇన్వెస్టిగేషన్ గోస్ ఇట్స్ వే అని వదిలేచ్చు కదా. వదల్లా పనిగట్టుకుని బుధానేశ్వరు రాస్తున్నారంటే ఏదో సంథింగ్ వాళ్ళకి భయం ఉంది, ఏదో బయటపడితే మళ్ళీ ఇదంతా తలనొప్పి అవుతుంది, ఇది అసలు బయటపడదు అనుకున్నాము ఇట్లా బయటపడింది ఏంటా అనేటువంటి దీంతో వీళ్ళు ఇదంతా చేశారు. ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అనే దానికి నాకున్నటువంటి ఆధారాలు. రైట్, థ్యాంక్ యూ సార్, ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు.